ప్రైజ్ ద లార్డ్. 2026 సంవత్సరంలో మీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. బహుశా మీరు ఎవ్వరికి తెలియకుండా ప్రార్థన చేస్తున్నారేమో, ఎవ్వరు చూడకుండా కన్నీరు కారుస్తున్నారేమో. దేవుడు మీ కన్నీటిని చూచాడు. దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీ పక్షాన కదలనై ఉన్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీరు నమ్మకంతో ప్రార్థన చేసి ఉన్నారు. మీరు అలసిపోయి ప్రార్థన చేసి ఉన్నారు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీ కొరకు ఒక నూతన ద్వారమును తెరవనై ఉన్నాడు. హల్లెలూయా. మీరు జాబ్ కొరకు ప్రార్థన చేసి ఉన్నారా? దేవుడు ఈ 2026 సంవత్సరంలో మీకు నూతనమైన జాబ్ను ఇవ్వనై ఉన్నాడు. మీరు MBBS ర్యాంక్ కోసం ప్రార్థన చేస్తున్నారా? వీసా అప్రూవల్ కోసం ప్రార్థన చేస్తున్నారా? అబ్రాడ్లో జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నారా? దేవుడు మీ పక్షంన ఈ 2026 సంవత్సరంలో కార్యం జరగనై ఉన్నది. మీకు మంచి జాబ్ను ఇవ్వనై ఉన్నాడు. ఇంకా ప్రియులారా, వివాహం కొరకు ఎన్నో సంవత్సరములుగా ప్రార్థన చేసుకున్నారు, కనిపెట్టుకుని ఉన్నారు. కానీ దేవుడు ఈ 2026 సంవత్సరంలో నీ వివాహాన్ని ఘనముగా జరగనై ఉన్నాడు. నీకు సాటి అయిన సహకారిని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఆర్థిక ఇరుకు ఇబ్బందులతో ఎంతగానో బాధపడుతున్నావా బిడ్డ? ఈ 2026 సంవత్సరంలో నీ కోర్టు కేసులన్నీ కూడా దేవుడు విడుదల చేయనై ఉన్నాడు. నీకు జయం ఇవ్వనై ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో నీకు సమృద్ధిని ఇవ్వనై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఈ 2026 సంవత్సరాన్ని శుభకరమైన సంవత్సరముగా, ఆనందకరమైన సంవత్సరముగా దేవుడు నీకు ఇవ్వనై ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ గొడవలతో ఉన్నారా? దేవుడు ఈ 2026 సంవత్సరంలో నీ కుటుంబాన్ని కట్టి నీ భార్యని నీ భర్త దగ్గరికి, నీ భర్తని నీ భార్య దగ్గరికి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. 2026 సంవత్సరంలో గృహం లేని నీకు నీ కన్నీటిని చూచి అనేక గృహములకు అధిపతిగా, యజమానిగా, యజమానురాలుగా నీకు ఇవ్వనై ఉన్నాడు. ఇంకా ప్రియులారా, నీ జీవితంలో ఏది లోటుగా ఉన్నదో, నీ కుటుంబంలో ఏది లోటుగా ఉన్నదో ప్రభు నీకు దయచేయునుగాక. ధైర్యముగా ఉండుము. ఈ 2026 సంవత్సరాన్ని సంతోషంతో ఎదుర్కొనము. ప్రార్థన చేద్దాం. దేవుడు మన పక్షాన కదలనై ఉన్నాడు. శుభము కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్.